కొమరోలు మండల ప్రజలకి నమస్కారాలు. రానున్న వినాయక చవితి అనగా వచ్చి ఈ నెల 27వ తారీఖున వినాయక చవితి సందర్భంగా అందరూ గ్రామ ప్రజలందరూ చాలామంది విగ్రహాలు పెట్టి పూజలు చేయడానికి ఉత్సాహపడుతుంటారు. కావున మీరు విగ్రహాలు పెట్టేటప్పుడు దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నవి. ఫస్ట్ మీరు దాన్ని సింగిల్ విండో పద్ధతి ప్రకారం ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. అది ganesutsav.net అనే వెబ్సైట్ ద్వారా మీరు మీ యొక్క కమిటీ మీరు లాగిన్ అయ్యి దాంట్లో మీ కమిటీ మెంబర్స్ లిస్టు ప్లస్ మీరు ఎక్కడ విగ్రహం ఎన్ని అడుగులు పెడుతున్నారు, ఏ రోజు నిమజ్జనం, ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు అని చెప్పి అన్నీ అప్లోడ్ చేయాలి. దీనికి సంబంధించిన సమాచారం మీరు కొంతమంది తెలియకపోయినా మీ యొక్క గ్రామంలో ఉన్న సచివాలయంలో ఉన్న మహిళా పోలీసు గారు ఉంటారు, వారి దగ్గర పోయినా కానీ వాళ్ళు మీ యొక్క డేటా మొత్తం ఎంట్రీ చేసి పెడతారు. మీరు పంపించిన దాన్ని మేము అదే వెబ్సైట్లో మేము చూసి మీరు చక్కగా పెట్టిన వాటిని మేము పర్మిషన్లు ఇస్తాము. ఎవరైతే చక్కగా డాక్యుమెంట్స్ అన్ని పెట్టకుండా ఉంటారో వారి యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కావున మీరు అప్లై చేసేటప్పుడు మీకు సంబంధించిన కమిటీ మెంబర్స్ లిస్టు మరియు రూల్స్ ఏదైతే పెట్టారో అవి మొత్తం పర్టికులర్గా అప్లై చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ డీజే పర్మిషన్ అయితే ఇవ్వడం జరగదు, కాబట్టి మీరు ఎవరు డీజేలు పెట్టొద్దు. మండపం పెట్టిన తర్వాత మండపం దగ్గర కంపల్సరీగా ఒక వ్యక్తి నైట్ పడుకోవాలి, మరియు ఒక సీసీ కెమెరా కూడా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు గుడిని ఆ విగ్రహాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఏదో చిన్న ఇష్యూ వచ్చినా కానీ మీ యొక్క మండలంలో మీ యొక్క విలేజ్కి వచ్చేసి ఒక మహిళా పోలీసు మరియు మా విలేజ్ కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళ నోటీసులు పెట్టి వారు మాకు ఇన్ఫామ్ చేస్తారు. కావున మీరు విగ్రహాల దగ్గర ఎలాంటి గొడవలు కానీ పొలిటికల్ ఇష్యూస్ కానీ తీసుకురాకుండా అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.